श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ताखिलद्रविडवेदरहस्यजातम् श्रीगौतमान्वयजमाश्रितभागधेयम् गोपालदेशिकमहम् शरणम् प्रपद्ये। वाधूलान्वयसञ्जातमप्पलार्यतनूभवम् गोपालाचार्य सच्छात्रम् वन्दे वेङ्कटदेशिकम् श्रीवात्स्यवरदाचार्य पौत्रम् तत्पदसंश्रयम् तातार्यतनयम् वन्दे रघुनाथाह्वयम् गुरुम् कास्यपान्वयसञ्जातम् नारायणपदाश्रितम् శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషం. సద్గ్రంథ అధ్యయన సంగోష్ఠిని ఈనాటి వ్యాసంగానికి సాదరంగా ఆహ్వానిస్తూ కలిసి ప్రార్థన చేసుకుందాం. శ్రీపరాశర భట్టార్య శ్రీరంగేశ పురోహిత శ్రీవత్సాంకసుత శ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే. భట్టార్య గంభీర హృదబ్ధి నిర్యద్ దివ్యామృతస్య క్రమయేష భవ్యః శ్రీరంగరాజస్తవ నామ కోయం ధినోతి నిత్యం విబుధాంతరంగం. శ్రీయతీశానత్ సిద్ధాంత సర్వస్వామలదర్పణం స్తవోయం రంగరాజస్య భక్త సంజీవనౌషధం. సప్త ప్రాకార మధ్యే సరసిజముకుళోద్భాసమానే విమానే కావేరీ మధ్యదేశే మృదుతర ఫణిరాడ్భోగ పర్యంక భాగే నిద్రాముద్రాభిరామం కటినికట శిరః పార్శ్వవిన్యస్తహస్తం పద్మాధాత్రీకరాభ్యాం పరిచిత చరణం రంగరాజం భజేహం. అతంత్రిత చమూపతి ప్రహిత హస్తమస్వీకృత ప్రణీతమణిపాదుకం కిమితి చాకులాంతఃపురం అవాహన పరిష్క్రియం పతగరాజమారోహతః కరిప్రవర బృంహితే భగవతస్త్వరాయై నమః. శ్రీరంగేశయ శరణం మమాసివాచ్యావ్యాలోలత్కమలతటాకతాండవేన స్రగ్భూషంభరమయధాయధం దధానస్దింమామిత్యనుగజగజ్జమాజగంధ. ఈనాడు గోష్ఠికి స్వాగత వచనాలని తెలియచేస్తూ నిన్నటి పాఠ్యాంశాన్ని, నిన్న మనం చెప్పుకున్నటువంటి శ్లోకాన్ని కూడా చక్కగా మననం చేసి కంఠస్థం చేసి మన ముందు ఉంచినటువంటి స్వరూపని మనసారా అభినందిస్తున్నాను. మొట్టమొదట స్వరూప చెప్పినటువంటి మననమే మనస్సుని చాలా ఆకర్షించింది. గద్యత్రయం చెప్పుకుంటూ ఉండేటటువంటి సన్నివేశంలో శరణాగతి గద్యం గురించి ఆ అనుసంధానంలో ఉండేటటువంటి ఒక స్పష్టత చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఇవాళ మళ్ళీ స్వరూప చెప్పిన తీరు ఆ కాన్ఫిడెన్స్ ని తెలియచేస్తోంది. మధ్యలో ఒక్కొక్కసారి అటు ఇటు తడబాటు కానీ కంగారు కానీ ఇవన్నీ వస్తూ ఉండేవి. కానీ ఇవాళ మళ్ళీ ఆ కాన్ఫిడెన్స్ ఆ మననంలో చాలా చక్కగా కనపడింది. ఎందువల్ల అంటే మనం సొంతంగా ఆలోచించి చెప్పడం కాకుండా శాస్త్రీయమైనటువంటి విషయం కనుక దాన్ని చక్కగా ఒక పేపర్ మీద పెట్టుకొని దాన్ని అందంగా తెలియచేసేటటువంటి ప్రయత్నం చేశారు. చాలా సంక్షిప్త మధురంగా స్పష్టంగా నిర్దుష్టంగా చాలా చక్కగా సాగింది ఈ మననం. శ్లోకానుసంధానం కూడా చాలా బాగుంది. స్మృతి ప్రత్యభిజ్ఞ అన్న చోట ఆ స్మృతి అన్నప్పుడు కొంచెం ముందు దాని మీద ఊనిక కూడా ఉంటే ఇంకా క్లియర్గా ఉంటుంది. దోషం లేదు, కానీ ఇంకొంచెం ఊనికతోటి దాన్ని అనుసంధానం చేస్తే చాలా బాగుంటుంది. బుద్ధిరాత్మేతి అసత్ అని విడగొట్టుకోవడం, వేత్రభావే అంటూ చదవడం చాలా చాలా బాగుంది. క్షణధ్వంసతశ్చ స్మృతి అన్నప్పుడు ఆ స్మృతి తేలికగా పలకకండి, కొంచెం ఊనికతో పలుకుతే ఇంకా ఉచ్చారణ చాలా మంచిగా వినపడుతుంది. ఇది అస్సలు శాస్త్రం తెలియని, శాస్త్ర జ్ఞానం లేని వ్యక్తులు చెప్తున్నట్లుగా ఉండదు. ఇది ఎవరైనా వింటే, అంటే మనని చూడకుండా కేవలం ఈ రికార్డు కనుక వింటే మాత్రం ఇది చక్కగా శాస్త్రాన్ని అధ్యయనం చేస్తూ ఉండేటటువంటి విద్యార్థులు చేస్తున్న అభ్యాసంగానే మీరందరూ కూడా ఈ మనన తాంబూలాన్ని సమర్పించటం ఆచార్య అనుగ్రహానికి ఒక మంచి సూచకమైనటువంటి సన్నివేశం అని నేను భావన చేస్తున్నాను. చక్కగా చెప్పండి, నిస్సందేహంగా చెప్పండి. శాస్త్రం ఎప్పుడూ అర్థం కాదు, అది ఒకసారికి అర్థం కాదు, అర్థమైనట్టే ఉంటుంది, కానీ చాలా కలత చెందేటట్లుగా ఉంటుంది. అయినా మీరు ఇంత స్పష్టంగా దాన్ని అనగలుగుతున్నారు అంటేనే ఆచార్య అనుగ్రహం మన మీద
పరిపూర్ణంగా ఉంది అని భావిస్తూ స్వరూప చేసినటువంటి ఈ ప్రయత్నాన్ని మనసారా అభినందిస్తూ ఆమెకి ఇతోధికంగా ఆచార్య అనుగ్రహం, భగవద్ అనుగ్రహం కలగాలి అని ప్రార్థిస్తూ, ఈనాటి దోషాలు కూడా ఏమీ లేవు, విధించవలసినవి కూడా ఏమీ లేవు, విషయం అంతా కూడా చక్కగా కూర్చుకున్నారు. అభినందనలతో ఈనాటి వ్యాసంగాన్ని మనం ప్రారంభం చేసుకుందాం. ఒకటే గుర్తుపెట్టుకోండి, చిన్నప్పుడు మన చేత కొన్ని అర్థం తెలియకపోయినా వల్లె వేయిస్తారు. ఇది మనకు గుర్తుంది. అన్నిటికంటే బాగా మనం వల్ల వేసినవేవి అంటే ఎక్కాలి. 2 ఒకట్ల 2, 2 4, 2 3 6 ఇలా చదువుతూనే ఉన్నారు. అప్పచెప్పకపోతే కొడుతూనే ఉండేవారు మాస్టర్లు. అలాగా కొన్ని విషయాలు మనం లేత డూమోవులు, ప్రథమా విభక్తి, నిన్నులను కూర్చి గురించి, ద్వితీయ విభక్తి, ఇవి కూడా అలాగే అలవాటు చేసుకున్నాం మనం కదా. అప్పుడు ఇది ఎందుకు, ఇది ఎలాగా అనేటటువంటి ఆలోచనతో అర్థం చేసుకుని చేసినటువంటి అభ్యాసం కాదు అది. కానీ అదే చివరికి నిలిచేటటువంటి అభ్యాసం కూడా. ఎంత రీసెర్చ్ చేసినా కనిపెట్టేది ఏమిటి అంటే 2 రెళ్ళు 4 అదే ఎలా అవుతుంది అనేదే తర్వాత నువ్వు కొంచెం చివరికి వచ్చేటటువంటి ఫలితం కూడా మళ్ళీ అదే విషయానికి వస్తుంది. అలాగే ప్రస్తుతం మనం ఈ శ్రీరంగరాజస్తమ ఉత్తర శతకంలో చేస్తూ ఉండేటటువంటి అర్థానుసంధానం కూడా అలా వల్లె వెయ్యడం లాంటిదే అని అనుకోండి. ఆ వల్లె వేసేటప్పుడు మనకి 2 రెళ్ళారు అని రాకూడదనమాట, అంతే. అలా కాకుండా మీరు చేస్తున్నారు అని నేను సంతోషిస్తున్నాను. శాస్త్రాన్ని అర్థం చేసేసుకున్నారని కాదు, కానీ ప్రయత్నంలో ఎక్కడా తడబాటు లేకుండా ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని అలాగే మళ్ళీ అందించేటటువంటి ప్రయత్నం చేస్తున్నందుకు నిజంగా చాలా సంతోషిస్తూ, మనకి అవకాశం కలిగినందుకు చాలా తృప్తి పడుతూ ఈ వ్యాసంగాన్ని మనం ప్రారంభం చేసుకుందాం. శ్లోకానుసంధానంతో 10 శ్లోకాలు అవుతున్నాయి, చక్కగా కలిసి అనుసంధానం చేసుకుందాం. హర్తుం తమః సదసతి చ వివేక్తుమీశో మానం ప్రదీపమివ కారుణికో దదాతి తేనావలోక్య కృతినః పరిభుంజతే తం తత్రైవ కేపి చపలాస్సలభీ భవంతి యా వేదబాహ్యాః స్మృతయోర్హదాదేః వేదేషు యాః కాశ్చ కుదృష్టయస్తాః ఆగస్కృతాం రంగనిధే త్వదధ్వని అంధం కరణ్యస్మృతవాన్ మనుస్తత్ ప్రత్యక్ష ప్రమథన పశ్యతో హరత్వాత్ నిర్దోషశ్రుతి విమతేశ్చ బాహ్యవర్త్మ దుస్తర్క ప్రభవతయా చ వక్తృదోష స్పృష్ట్యా చ ప్రజహతి రంగవిందవృద్ధాః అవయవితయేదం కుర్వాణైర్బహిష్కరణైర్వపుః నిరవయవకోऽహంకారార్హః పుమాన్ కరణాతిగః స్ఫురతి హి జనాః ప్రత్యాసత్తేరిమౌ న వివించతే తదధికురుతాం శాస్త్రం రంగేశతే పరలోకిని ప్రత్యక్షా శృతిరర్థధీశ్చ న తథా దోషాః తదర్థః పునః ధర్మాధర్మ పరావరేశ్వరముఖః ప్రత్యక్షబాధ్యో న చ తచ్చార్వాకమతేపి రంగరమణ ప్రత్యక్షవత్సా ప్రమా యోగోన్మీలితధీస్తదర్థమథవా ప్రత్యక్షమీక్షేత సహ న సదసదుభయం వా నోభయస్మాద్బహిర్వా జగదితి నకిలైకాం కోటిమాటీకతే తత్ ఇతి నిరుపధి సర్వం సర్వికాతో నిషేధన్ వరద సుగతపాశః చోరలావ్యం విలావ్యః ప్రతీతిశ్చేదిష్టా న నిఖిల నిషేధో యది నకో నిషేద్ధాతో నేష్టో నిరుపధి నిషేధః సదుపధౌ నిషేధేన్యః సిద్ధ్యేద్వరద ఘటభంగే శకలవత్ ప్రమాశూన్యే పక్షే శృతిరపి మతేస్మిన్ విజయతాం యోగాచారో జగదపలపత్యత్ర సౌత్రాంతికస్తత్ ధీవైచిత్ర్యాదనుమితి పదం వక్తి వైభాషికస్తు ప్రత్యక్షం తక్షణికయతి తే రంగనాథత్రయోపి జ్ఞానాత్మత్వక్షణభిదురతే చక్షతే తాన్ క్షిపామః జగద్భంగురం భంగురా బుద్ధిరాత్మేతి అసత్ వేత్రభావే తదా వేద్య విద్యోః
క్షణధ్వంసతశ్చ స్మృతి ప్రత్యభిజ్ఞాదరిద్రం జగత్స్యాదిదం రంగచంద్ర. ఇంతవరకు మనం అర్థంతో అనుసంధానం చేసుకున్నాం. ఇవాళ మనం 10వ శ్లోకాన్ని అర్థానుసంధానం చేసుకోబోతున్నాం. ఈ 9వ శ్లోకము 10వ శ్లోకంలో కూడా బౌద్ధ సిద్ధాంతంలో ఉండేటటువంటి 3 అవాంతర శాఖలకి చెందినటువంటి వారి సిద్ధాంతాన్ని ఖండిస్తున్నారు అని మనం అనుకున్నాం. వాళ్ళకి కామన్గా ఉండేటటువంటి ఫీచర్స్ ఏవి అనంటే, ఒకటి జగత్తు కానీ జ్ఞానము కానీ క్షణికము అని తెలుసుకోవాలి అని, మరొకటి ఆత్మ అనేది వేరే లేదు, జ్ఞానమే ఆత్మ అని, ఈ రెండింటిని మేము ఖండిస్తాము అంటూ ప్రారంభం చేశారు అని మనం అనుకున్నాం. నిన్నటి శ్లోకంలో ఖండింపబడినటువంటి అంశం ఏది అంటే క్షణభిదురత అనేది ఖండింపబడింది. జ్ఞానము క్షణికమైతే స్మృతి ప్రత్యభిజ్ఞ అనేవి లోక ప్రసిద్ధంగా కనిపిస్తున్నవి లేకుండా పోతాయి కదా. లోకల్లో స్మృతి ప్రత్యభిజ్ఞ అనేది ప్రసిద్ధంగా ఉండటం వల్ల జ్ఞానము క్షణికము అని అనుకోవడానికి వీలు లేదు. అలాగే అర్థజాతం కూడా క్షణికము అని అనుకోవటానికి వీలు లేదు అనే అంశాన్ని అక్కడ ప్రతిపాదన చేశారు. ఇవాల్టి శ్లోకంలో జ్ఞానాత్మకత అనేదాన్ని ఖండించబోతున్నారు. అంటే జ్ఞానము ఆత్మ ఒకటే అని వారు చెప్తారు. జ్ఞానము కలిగినది ఆత్మ అని వాళ్ళు అంగీకరించరు. ఆ విషయాన్ని ఇవాల్టి శ్లోకంలో సోపపత్తికంగా ఖండిస్తున్నారు అనేది ఇందులో ఉండే ప్రధానమైనటువంటి అంశంగా మనం తెలుసుకోవాలి. ఇక చదివేతూ ఉండేటటువంటి ఈ శాస్త్రీయమైన పరిజ్ఞానం మీద మనకి ఒక శ్రద్ధ కలగాలి. ఎలా కలుగుతుంది? అమ్మగారు రోజూ చెప్తున్నారు, కానీ పాఠం ప్రారంభించేసరికంతా అయోమయంగానే ఉంటుంది, దాని మీద దృష్టి నిలవకుండా ఉంటుంది. ఎందుకు ఇదంతా? హాయిగా ఏవో భగవంతుని యొక్క కళ్యాణ గుణానుభవం చేస్తే సరిపోతుంది కదా అనంటే, అలా అనుకుంటే రామానుజుల వారి లాంటి మహానుభావులు స్వమత స్థాపన కోసం అంత కష్టపడవలసినటువంటి అవకాశమే లేదు. ఎందుకు కష్టపడ్డారు అనంటే, వేదం తాలూకు ప్రామాణ్యాన్ని చాటి చెప్పాలి. వేదాన్ని అప్రమాణంగా గ్రహించేటటువంటి సిద్ధాంతాలు అధికంగా వ్యాప్తిని పొందుతూ ఉండడం చేత కష్టపడి ఈ వేదము యొక్క గొప్పతనాన్ని అతి ప్రమాణము పరమ ప్రమాణము అనేటటువంటి విషయాన్ని స్థాపించటానికి వారంతా కష్టపడ్డారు. కాబట్టి మనం ఆచార్యులకి ఇది ఇష్టమైనటువంటి అంశం కనుక దీన్ని మనం కొంతగా తెలుసుకుందాము అని అనుకుందాం. మనం మునిగిపోయాం అనే మాటని వింటూ ఉంటాం. లేదండి, ఇప్పుడు మళ్ళీ పుంజుకున్నాం అనేటటువంటి ఒక మాటని వింటూ ఉంటాం కదా. మునిగిపోవటము, పుంజుకోవటం అనే 2 మాటలు. ఇప్పుడు సైబర్ క్రైమ్ అని ఇలా రకరకాల క్రైమ్స్ మనం చూస్తున్నాం. మనకు ఉండేటటువంటి సర్వస్వాన్ని తెలియకుండానే వంచనతో అపహరించినటువంటి సన్నివేశాలు ఇవాళ చాలా కామన్ అయిపోతున్నాయి. ఎప్పుడు చేశారో తెలియదు, ఎలా చేశారో తెలియదు, తీయని మాటలు చెప్పారు, మనకు ఉండేటటువంటి సర్వస్వము పోయింది, అమ్మో మునిగిపోయాం అని అనుకుంటాం. అలాగే ఈ సిద్ధాంతాలు, వీళ్ళు చేసేటటువంటి వాదనలు, వీళ్ళు చూపించేటటువంటి ఆ హేతువులు ఇవన్నీ వింటూ ఉంటే ఇది సరి అయినది కాదు అనేటటువంటి ఆలోచన కూడా సామాన్యులకి వచ్చేటటువంటి అవకాశం లేదు. వాళ్ళు మనని మోసం చేసేటప్పుడు ఎంత చక్కటి తర్కాన్ని చెప్తారో మనకి తెలుస్తుంది. అసలు ఇది తప్పు, ఇది కరెక్ట్ కాదు అనే ఆలోచన కూడా రాదు కదా. ఎందుకు రాదు అంటే మనం సామాన్యులు, మనం అంతగా మంచి చెడుని
వివేచించి తెలుసుకోగలిగేటటువంటి జ్ఞానం కలిగిన వాళ్ళం కాం కనుక ఈ జగత్తు అని మొత్తంగా తీసుకుందాం. నిన్నటి శ్లోకంలో కూడా జగదిదం అని ఈ జగత్తంతా కూడా స్మృతి ప్రత్యభిజ్ఞా దరిద్రం అని చెప్పారు. కాబట్టి మోసపోయేది జగత్తు అంటే జనం, జనం అంటే లోకం అని అనుకుందాం మనం. ఆ జగత్తంతా కూడా ప్రతారితమిదం జగత్. భగవద్ రామానుజులకి ముందు ఈ లోకమంతా కూడా అప్రమాణమైనటువంటి సిద్ధాంతాలతోటి మోసపోయింది. ఎప్పుడైతే భగవద్ రామానుజులు ఈ లోకంలోకి అవతరించి వేదానికి సరి అయినటువంటి అర్థాన్ని చెప్పి చక్కటి సిద్ధాంతాన్ని స్థాపించారో అప్పుడు ప్రగుణితం యతీంద్రోక్తిభి అంటారు. మళ్ళీ ప్రగుణితం చక్కగా పుంజుకుంది అంటారు. మనం ఒక మార్గంలో నడుస్తూ ఉంటే ఆ మార్గంలో మనం సక్రమంగా లక్ష్యాన్ని చేరటానికి ఆ మార్గంలో వెలుగు ఉండాలి. అలా వెలుగు లేకుండా అంతటా చీకటి అయిపోయింది, స్ట్రీట్ లైట్స్ అన్నీ ఆరిపోయాయి అనుకోండి, ఆ చీకట్లో మనం లక్ష్యాన్ని చేరుకోవడం కష్టం. అందుకే మానం ప్రదీపమివ అన్నారు. అలా మనం లక్ష్యమైనటువంటి పరమాత్మని చేరుకోవటానికి చక్కటి మార్గం, ఆ మార్గాన్ని మనకి చూపించేటటువంటి దీపమే శాస్త్రం కనుక ఆ శాస్త్ర ప్రామాణ్యాన్ని చాలా అందంగా మనకి భగవద్ రామానుజులు స్థాపన చేశారు. మనం ఒక్కొక్క గ్రంథాన్ని సేవించుకున్నప్పుడు ప్రార్థనా శ్లోకాలని చక్కగా కూర్చుకుంటూ ఉండేవాళ్ళం. పంచస్తవాలు మనం అనుసంధానం చేసుకున్నప్పుడు మనం రామానుజుల వారి ప్రార్థనా శ్లోకాలని రెండింటిని అనుసంధానం చేసేవాళ్ళం. యతిరాజ సప్తతిలో ఉండేటటువంటి శ్లోకాలు ఎంతవరకు గుర్తుందో ఎవరికి గుర్తుందో నాకు తెలియదు. ప్రణామం లక్ష్మణముని ప్రతిగృహణాతు మామకం అనేటటువంటి ఒక శ్లోకం జ్ఞాపకం చేసుకోండి. కూరత్తాళ్వానివి 2 శ్లోకాలు చదువుకునేవాళ్ళం, భగవద్ రామానుజులవి 2 శ్లోకాలు చదువుకునేవాళ్ళం. అది ఎలాగా అంటే దూరదర్శన్లో అక్కడ మనకి న్యూస్ వచ్చినప్పుడు న్యూస్ తాలూకు మ్యూజిక్ ఎలాగైతే పర్మనెంట్ గా ఉండిపోతుందో అలాగే ఈ పంచస్తవాలు చదువుకున్న నాళ్ళు ఈ శ్లోకాలని అనుసంధానం చేయాలి అని అనుకున్నాం కదా. ప్రణామం లక్ష్మణముని ప్రతిగృహణాతు మామకం ప్రసాదయతి యత్ సూక్తి స్వాధీన పతికాం శృతిం అనేటటువంటి శ్లోకాన్ని గుర్తుపెట్టుకుందాం. భగవద్ రామానుజుల యొక్క సూక్తులైన అలాగే శ్రీవత్స చిహ్నుల యొక్క సూక్తులైన శృతికాంతని అలంకరిస్తున్నాయి అని చెప్పినవి. మనం శ్రీవత్స చిహ్నమిశ్రేభ్య ఇప్పటికీ అనుసంధానం చేస్తాం కాబట్టి అది మంగళసూత్రం ఆయన సూక్తులు అన్నారు శృతికాంత మెడలో. అలాగే భగవద్ రామానుజుల యొక్క సూక్తి ప్రసాదయతి అలంకరిస్తోంది ఎవరిని? స్వాధీన పతికాం శృతిం అంటారు. అలాంటి అద్భుతమైనటువంటి సిద్ధాంతాన్నే ఇంకా సులభంగా భట్టర్ వారు ఈ శ్లోకాలలో కూర్చి మనకి అందిస్తున్నారు. భగవంతుని దయతో ఆచార్య అనుగ్రహంతో భగవద్ రామానుజులు సమతామూర్తిగా విరాజిల్లుతూ ఉండేటటువంటి సన్నివేశాన్ని మనం ఈ కళ్ళతో చూడగలిగేటటువంటి ఒక భాగ్యం కలిగింది. అలా స్వామి వేంచేసి ఉండేటటువంటి ఆ పీఠాన్ని ఏమని పిలుస్తారు అంటే భద్రవేది అంటారు అని మనం తెలుసుకున్నాం. అది త్రివేది అని, అది వేదమే, 3 వేదములు త్రివేది అంటారు. భద్రవేది త్రివేది అనేటటువంటి పదాన్ని మనం ఇవాళ వేరే అర్థం చేసుకోక్కర్లేదు, మనకు అది ప్రత్యక్షంగా కంటికి కనపడేటట్లుగా మన ఆచార్యులు అనుగ్రహించారు. అంచేత ఆ వేదం తాలూకు ప్రామాణ్యం మనకి తెలియాలి అంటే ఈ వాదాలలో ఉండేటటువంటి లోపాలు మనకి తెలియాలి. కాబట్టి వాటిని ఒక్కొక్క దాన్ని అవి హేతువు కలిగినవి కాదు, తర్కము సరి అయినది కాదు అంటూ భట్టర్ వారు నిరూపిస్తున్నారు. రామానుజుల వారికి శిష్యులు, కూరత్తాళ్వానికి కుమారులు అయినటువంటి భట్టర్ వారు మరింత గంభీరంగా మరింత సమగ్రంగా ఈ ఇతర సిద్ధాంతాలని ఖండిస్తూ ఉండేటటువంటి శ్లోకాలని మనం అనుసంధానం చేసుకోవడమే మన అదృష్టం. అంచేత ఎంతవరకు వీలైతే అంతవరకు శ్రద్ధగా వీటిని తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఇవాళ మనం 10వ శ్లోకాన్ని అనుసంధానం చేసుకుంటూ అర్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీంట్లో ఉండేటటువంటి కాన్సెప్ట్
ముందు వాక్యంలో ఇవ్వబడింది చూడండి. విషయానుభవ రూపమైన జ్ఞానమే ఆత్మ అనే వాదాన్ని నిరాకరించటం. ఇప్పుడు చక్కగా శ్లోకం చదివారు కదా. జ్ఞానాత్మత్వ క్షణభిదురతే చక్షతే అన్నట్టుగా జ్ఞానాత్మత్వం అనేటటువంటి అంశాన్ని ఇందులో నిరాకరిస్తున్నారు. నిన్నటి శ్లోకంలో క్షణభిదురత అనేదాన్ని ఖండించారు. క్షణికము అనే అంశం ఖండింపబడింది నిన్నటి శ్లోకంలో. జ్ఞానాత్మత్వ అనేటటువంటి ఒక విషయాన్ని ఇందులో ఖండిస్తున్నారు. అంటే ఏమిటి? ఆత్మకు జ్ఞానానికి మధ్య అభేదాన్ని గ్రహించరాదు అంటున్నారు. అంటే ఆత్మ వేరు, జ్ఞానము వేరు అని తెలుసుకోవాలి తప్ప ఆత్మ జ్ఞానము ఒకటే అనేటటువంటి విషయాన్ని మనం అంగీకరించకూడదు. ఎందుకు అనేదాన్ని సహేతుకంగా ఇందులో నిరూపణ చేస్తున్నారు శ్లోకం. అహమిదమభివేద్మీత్యాత్మవిద్యోర్విభేదే స్ఫురతి యది తదైక్యం బాహ్యమప్యేకమస్తు ప్రమితిరపి మృషా స్యాన్ మేయ మిథ్యాత్వవాదే యది తదపి సహేరన్ దీర్ఘమస్మన్మతాయుః. మరొకసారి. అహమిదమభివేద్మీత్యాత్మవిద్యోర్విభేదే స్ఫురతి యది తదైక్యం బాహ్యమప్యేకమస్తు ప్రమితిరపి మృషా స్యాన్మేయ మిథ్యాత్వవాదే యది తదపి సహేరన్ దీర్ఘం అస్మన్మతాయుః. ఇందులో కూడా కొన్ని క్లిష్టమైన పదాలే ఉన్నాయి. ముందుగా మనం క్రియాపదం తెలుసుకుందాం, సంబోధన పదాన్ని తెలిసేసుకుందాం. ఇది మనకు అలవాటు అయిపోయింది. క్రియాపదం ఏది ఇందులో అంటే స్ఫురతి అనేది క్రియాపదం. రెండవ పదం ప్రారంభంలో ఉంది. ఇది కూడా ప్రధానమైన క్రియాపదం కాదు. ఇది చెప్పాలి అంటే నిజంగా వాక్యం పూర్తయ్యేటటువంటిగా చెప్పాలంటే దీర్ఘం అన్న మాటతోటే పూర్తి చేస్తున్నారు. కానీ క్రియాపదం ఉంది కాబట్టి స్ఫురతి అనేది క్రియాపదం అని అనుకుంటున్నాం. స్ఫురతి అనే పదం మనకి ఇంతకు ముందు కూడా వచ్చింది. స్ఫురతి అంటే కనిపిస్తూ ఉంటే, తెలుస్తూ ఉంటే అనేటటువంటి అర్థం అన్నమాట. ఇక సంబోధన పదం ఉందా ఇందులో అంటే సంబోధనార్థకమైనటువంటి పదం ఏది ఇందులో లేదు. అంటే రంగచంద్ర, రంగవింద, రంగనాథ, రంగేశ, రంగరమణ నేను 5 చెప్పాను. మనం ఇవాళ 10వ శ్లోకం అనుసంధానం చేసుకుంటున్నాం. అంటే ఇప్పటి వరకు 9 శ్లోకాలు మనకైనాయి. మనకు కనీసం ఈ పట్టు ఎలా ఉండాలి అంటే ఈ 9 శ్లోకాలలో మొదటి శ్లోకంలో సంబోధనాత్మకంగా రంగ పదంతో వచ్చే పదం ఏదీ లేదు, కారుణికః అనే పదంతోటే చెప్పారు అని మనం గుణాన్ని బట్టి గుణి చెప్పబడ్డారు అని అక్కడ చెప్పుకున్నాం. తర్వాత శ్లోకాలలో సంబోధనాత్మకమైనటువంటి పదాలు అన్ని శ్లోకాలలోనూ వచ్చాయి. అంటే ఒకటి వదిలేస్తే 9 శ్లోకాలలో 8 శ్లోకాలలో మనకు సంబోధనార్థకమైనటువంటి పదాలు వచ్చాయి. అందులో మళ్ళీ 2 శ్లోకాలలో రంగపదంతో కాకుండా వరద అనేటటువంటి సంబోధన పదం వచ్చింది. దాన్ని కూడా మనం వివరణ చేసుకున్నాం. అంటే ఇప్పుడు 6 శ్లోకాలలో ఉండేటటువంటి సంబోధనార్థకమైనటువంటి పదాలని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఎన్ని చెప్పాను? రంగవింద, రంగనాథ, రంగరమణ, రంగేశ, ఇంకా 2 ఏవి అనేది వెంటనే మనకి స్ఫురించాలన్నమాట. అలా గుర్తుపెట్టుకుంటే ఈజీగా మనం క్యాచ్ చేయగలిగేటటువంటి అవకాశం ఉంటుంది. రంగనిధి, వెరీ గుడ్. ఇంకొకటి 6 రంగపదంతో ఉండేటటువంటి సంబోధనలు మనకి తెలియబడుతున్నాయి. రంగచంద్ర, ఎగ్జాక్ట్లీ రంగచంద్ర, రంగనిధి. ఇవి నేను 2 చెప్పలేదు, ఈ రెండింటిని మీరు గుర్తించారు. తర్వాత 2 వరద అనే సంబోధనలు. ఈ శ్లోకంలో అలాంటి సంబోధన లేదు, రంగపదంతో ఉండేటటువంటి సంబోధన లేదు. ఇది ఈ శ్లోకంలో ఉండేటటువంటి ఒక ప్రత్యేకత. అంటే రంగాని కానీ సంబోధనాత్మకమైనటువంటి పదం కానీ లేకుండా ఉండే శ్లోకాలు ఏవి అంటే చెప్పాలంటే ఇది మొదటిది. కారుణికః ఈశః కూడా సంబోధన కాదు,
అది కూడా స్టేట్మెంట్ లాంటిదే. ఇందులో అలా కూడా అంటే భగవంతుడి విషయకమైనటువంటి గుణాలని తెలియచేసేటటువంటి పదం కూడా ఇందులో ఏమీ లేదు. కేవలం చెప్పాల్సినటువంటి అంశాన్ని మాత్రమే చెప్తూ సాగుతూ ఉండేటటువంటి శ్లోకం 10వ శ్లోకము అని మనం ముందుగా గుర్తిద్దాం. ఇక నిన్న మనం 3 పదాలని గుర్తించాం. ఒకటి వేత్త, 2 విత్, ఇంకొకటి వేద్యము అనేటటువంటి 3 పదాలని గుర్తుపెట్టుకుందాము అని అనుకుంటున్నాం. వేత్త అంటే తెలుసుకునేవాడు, వేద్యము అంటే తెలియబడేది, విత్ అంటే తెలియుట, జ్ఞానము అని అర్థం అన్నమాట. జ్ఞాత, జ్ఞేయము, జ్ఞానము అన్నట్లుగానే వేత్త, వేద్యము, విత్ అనేటటువంటి పదాలని మనం గ్రహించాలి అని అనుకున్నాం. ఇప్పుడు ముందు విషయం చెప్పేస్తాను, తర్వాత మనం ప్రతిపదార్థం చేసుకుంటే శ్లోకం మీద మనకి ఒక పట్టు వచ్చేటటువంటి అవకాశం ఉంది. మనం బౌద్ధ సిద్ధాంతంలో వాళ్ళు చెప్పేటటువంటి మాటలలో యోగాచారులు అని ఒక బౌద్ధ సిద్ధాంతాన్ని చెప్పేటటువంటి వారు ఉన్నారు. వాళ్ళు ఏం చెప్తారు అంటే వెంటనే మాకేం తెలుసు అన్నట్టు ఉండకండి. ఏం చెప్తారు అనే దాన్ని మనకి చెప్పేశారు భట్టర్ వారు. ఏ శ్లోకంలో? యోగాచార జగదపలపతి అన్నారు. అంటే ఆయన జగత్తు లేదు అని అంటారు యోగాచారులు అనే విషయాన్ని మనకు చెప్పారు. జగత్తు అంటే ఏమనుకుంటున్నాం మనం? కనిపించేటటువంటి ఈ వస్తుజాతం అంతా జగత్తు అని అనుకుంటున్నాం. వీళ్ళేమంటారు అంటే వస్తువులు లేవు, వస్తు విషయకమైనటువంటి జ్ఞానం మాత్రమే ఉంది అంటారు. ఆ జ్ఞానమే ఆత్మ అంటారు. ఇప్పుడు ఈ సిద్ధాంతంలో ఉండేటటువంటి లోటు ముఖ్యంగా మనం తెలుసుకోవాలి అంటే, ఎక్కడైనా లోకంలో జ్ఞానమే ఆత్మ అని అనుకున్నాం అనుకోండి, అప్పుడు మన గురించి మనం ఏమనుకోవాలి అంటే నేను జ్ఞానము, నేను జ్ఞానము, నేను జ్ఞానము అని, జ్ఞానమును అయి ఉన్నాను అని అనుకోవాలి. కానీ మనం ఎవరైనా అలా అనుకుంటామా? అసలు ఎక్కడైనా అలా అనిపిస్తుందా? అనిపించటం లేదు. నేను తెలుసుకుంటున్నాను అని అంటున్నాం. అంటే జ్ఞానము వేరు, నువ్వు వేరు అనేటటువంటి ఒక ప్రతీతి నీకు కలుగుతోంది. ఏదైనా సరే, ఇప్పుడు మనం పాఠానికి కూర్చున్నాం. ఈ పాఠాలని మనం నేర్చుకోవాలి అని అంటే ఆ పాఠం మనకి అందించేటటువంటి వస్తువు ఒకటి ఉంది అని మనం ఆ వస్తువుని గుర్తిస్తున్నాం. సెల్ ఫోన్ కానీ, ట్యాబ్ కానీ, ల్యాప్టాప్ కానీ, ఏది ఎవరికి అవైలబుల్ గా ఉంటే దాన్ని మనం ఒక వస్తువుని అది సాధనంగా గుర్తిస్తున్నాం. ఆ సాధనంగా పెట్టుకొని నేను దీనిని పొందుతాను అని నువ్వు అనేటటువంటిది ఒకటి వేరుగా ఉంటుంది. నువ్వు ఒక విషయాన్ని పొందడానికి కావలసినటువంటి ఒక వస్తువు ఉంది. ఆ వస్తువు ద్వారా నువ్వు పొందుతూ ఉండేటటువంటి పాఠ్యాంశము అని 3 ఉన్నాయా లేదా? అంతే తప్ప అక్కడ ఏమీ లేకుండా కేవలం జ్ఞానం అనేదే లేదు కదా. లోకంలో ఒక ప్రతీతి ఎలా ఉంటుంది అని అంటే చెప్తున్నారు. ఇప్పుడు శ్లోకం మొదలు చూడండి మీరు. అహం ఇదం అభివేద్మి, ఒక సెంటెన్స్ లాంటిది అనుకుంటున్నా. లోకంలో ఎవరైనా సరే దేని గురించైనా సరే ఎలా భావన చేస్తున్నారు అని అంటే అహం నేను, ఇదం దీనిని, అభివేద్మి తెలుసుకుంటున్నాను అని అంటున్నారు. అంతే తప్ప నేనే తెలివి అని అనుకోవడం. తెలివి వేరు, తెలుసుకోవటం వేరు కదా. తెలుసుకోవడం అనే ఒక క్రియ దగ్గరకు వచ్చేసరికి తెలుసుకోబడుతూ ఉండే వస్తువు ఉంది, తెలుసుకుంటూ ఉండేటటువంటి వ్యక్తి ఉన్నాడు, తెలియచేసేటటువంటి జ్ఞానము ఉంది. అంటే 3ంటిని మనం తప్పనిసరిగా అంగీకరించాల్సిందే. ఒక్కటే ఉంది అనడానికి లేదు. వాటినే మనం శాస్త్రీయమైనటువంటి పరిభాషలో చెప్పుకోవాలి అంటే వేత్త, వేద్యము, విత్, లేదా జ్ఞాత, జ్ఞేయము, జ్ఞానము అని 3 ఉన్నాయనడానికే మన ప్రతీతి ఎలా అనిపిస్తోంది అంటే అహం ఇదం అభివేద్మి, అహం నేను, ఇదం దీనిని, అభివేద్మి తెలుసుకుంటున్నాను, ఇతి అని
ఆత్మా విత్యోహో. ఆత్మ అనే పదం అహం అనే పదంతో చెప్పబడుతుంది. నేను అనుకుంటున్నది అక్కడ శరీరం కాదు, ఆత్మ గురించి అన్నమాట. విత్ అంటే జ్ఞానము అని అర్థం కనుక్కున్నాం. ఆత్మ విత్యోహో విభేదే. ఇవి రెండు అభేదంగా కనిపిస్తున్నాయా, విభేదంగా కనిపిస్తున్నాయా? అంటే నేను అని నువ్వు చెప్తున్నావు, జ్ఞానము అనేది వేరే ఉండేది కాబట్టి ఆత్మకి జ్ఞానానికి విభేదము స్ఫురతి కనిపిస్తూ ఉంటే స్పష్టంగా నేను తెలుసుకుంటున్నాను అని అంటున్నావు, కానీ నేను తెలివిని అని అనడం లేదు. కాబట్టి ఆ తెలుసుకుంటున్నవాడు వేరు, తెలియబడుతూ ఉండే అంశము ఒకటి ఉంది, తెలుసుకొనుట అనేటటువంటి ఒక క్రియ ఉంది, జ్ఞానము అని తెలివి అనేది కూడా ఒకటి ఉంది. స్ఫురతి అది స్పష్టంగా అందరికీ అనుభవయోగ్యంగా కనపడుతూ ఉంటే తద ఏది అలాంటప్పుడు తద ఐక్యం, ఆ రెండిటికి ఐక్యాన్ని చెప్పడం. అంటే జ్ఞానానికి ఆత్మకి రెండు ఐక్యాన్ని చెప్పారే అని అనుకోండి, అప్పుడు జ్ఞానము ఆత్మ ఈ రెండో కాకుండా ఇంకొకటి ఉందా ఇక్కడ లేదా? అహం ఇదం అభివేద్మి అన్నారు కదా, నేను దీనిని తెలుసుకుంటున్నాను. అంటే తెలుసుకొనుట అనేది జ్ఞా అనేటటువంటి ధాతువు. ఆ ధాతువుకి కర్త ఉంది, కర్మ ఉంది. అంటే కర్మ అనేది తెలియబడుతూ ఉండేటటువంటి వస్తువైతే కర్త తెలుసుకుంటూ ఉండేటటువంటి వ్యక్తి అవుతున్నాడు. ఇప్పుడు ఈ బౌద్ధ సిద్ధాంతంలో యోగాచారులు ఏం చెప్తున్నారు? జ్ఞానమే ఆత్మ అని అంటున్నారు. అంటే జ్ఞాతకి జ్ఞానానికి అభేదాన్ని చెప్తున్నారు. మరి జ్ఞేయాన్ని కూడా లేదనే చెప్పండి, ఆ జ్ఞేయం కూడా జ్ఞానంలోనే ఉండిపోతుంది అని చెప్పండి. అంటే వస్తువు లేదు, తెలుసుకుంటున్నవాడు లేదు, తెలివి మాత్రమే ఉంది అంటే ఎలా కుదురుతుంది? తెలియబడుతూ ఉండే వస్తువు కనిపిస్తుంది, తెలుసుకుంటూ ఉండే వ్యక్తి కనిపిస్తున్నాడు, తెలివి అనేటటువంటి ఒక జ్ఞానము కనిపిస్తోంది. మీరు జ్ఞానానికి ఆత్మకి అభేదం చెప్పినప్పుడు జ్ఞేయానికి ఆత్మకి కూడా అభేదం చెప్పండి, అంతా జ్ఞానమే అని అనండి అంటున్నారు ఇందులో. ఏది? తదైక్యం, జ్ఞానాత్మత్వాన్ని చెప్తే బాహ్యమపి ఏకం అస్తు. బాహ్యం అనే పదం ఇక్కడ ఈ రెండింటికంటే వేరైనా అని అర్థం. మనం ఏం చెప్పుకుంటున్నాం? మూడు ఉన్నాయి అని చెప్పుకుంటున్నాం. జ్ఞాపకం పెట్టుకోండి, కర్త ఉన్నాడు, కర్మ ఉన్నది, జ్ఞానము ఉన్నది. జ్ఞానం అనే దాని చేత తెలియబడే వస్తువు ఉంది, తెలుసుకునేటటువంటి వ్యక్తి వేరువేరుగా ఉంటున్నారు. అలా కాకుండా జ్ఞానాన్ని ఆత్మని ఒకటే అని మీరు చెప్పినప్పుడు ఈ రెండింటికంటే వేరైనటువంటి జ్ఞేయ వస్తువు కూడా ఒకటే అని చెప్పండి, అభేదాన్నే చెప్పండి అంటున్నారు. మూడు లేవు, రెండే ఉన్నాయి అని అనకండి, రెండు కాదు ఒక్కటే ఉంది అని అనండి. అంటే వాళ్ళ దృష్టిలో ఏ రకమైన నేను దీనిని తెలుసుకుంటున్నాను అని అన్నప్పుడు ఆ ఇది అని చెప్పబడే వస్తువు కూడా వాళ్ళ దృష్టిలో ఏమీ లేదు, ఆ విషయం వస్తువు లేదు, జ్ఞానం మాత్రమే ఉంది అంటారు. జ్ఞానం వస్తువు లేకుండా జ్ఞానం ఎలా ఉంటుంది? ఇదే కుతర్కం అన్నమాట. ఏదైనా ఒక ఆధారం ఉంటే తద్విషయకమైనటువంటి జ్ఞానం కలుగుతుంది. అది లేకుండా నేను జ్ఞానం, నాకు జ్ఞానం కలిగింది, నాకు జ్ఞానం కలిగింది అన్నా నువ్వు వేరు జ్ఞానం వేరు. కానీ ఆ నువ్వుని తీసేస్తారు, ఆ వస్తువుని తీసేస్తారు, జ్ఞానమే ఉంది అంటారు, ఆ జ్ఞానమే ఆత్మ అంటారు, అదే క్షణికము అని కూడా వాళ్ళ సిద్ధాంతం అన్నమాట. అలా అయినప్పుడు జ్ఞాత అలాగే జ్ఞానము ఒకటే అయినప్పుడు జ్ఞానము జ్ఞేయము కూడా ఒకటే కావాలి అని ఒక హేతువుని ఇందులో చూపిస్తున్నారు. మళ్ళీ ప్రతిపదార్థం జాగ్రత్తగా చూడండి. అహం నేను, ఇదం దీనిని, అభివేద్మి తెలుసుకుంటున్నాను, ఇది ఆత్మవిత్యోహో ఆత్మకి జ్ఞానానికి, విభేదే భేదం కనిపిస్తూ, స్ఫురతి సతి స్ఫురిస్తూ అని సతి లేదు, సతి సత్తం అన్నమాట. స్ఫురతి కనిపిస్తూ ఉండగా, తెలియబడుతూ ఉండగా, ఏది ఒకవేళ తదైక్యం అది అంటే తదైక్యం ఏది వదతి
అంటే ఆ రెండింటికి అభేదాన్ని ఎప్పుడైతే చెప్పారో బాహ్యం అపి, ఈ జ్ఞాత జ్ఞానము ఈ రెండింటికంటే వేరైనటువంటి జ్ఞేయం అనేది కూడా ఏకం అస్తు, అది కూడా వేరుగా ఉండదు, జ్ఞానంలో అభేదంగానే ఉంటుంది అని అంటున్నారు ఇందులో. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా జగత్ అంటూ ఏమీ లేదు, వస్తుజాతం అంటూ ఏమీ లేదు, తెలుసుకునేటటువంటి వాడు అంటూ ఎవరు లేరు, జ్ఞానం ఒక్కటే ఉంది అన్నప్పుడు ఈ జగత్తంతా కనపడుతూ ఈ వస్తుజాతం అంతా ఉంటూ జ్ఞేయమైనటువంటిదంటూ ఏమీ లేకుండా అయిపోతుంది. అలాంటప్పుడు దీనిని తెలుసుకుంటున్నాను, నాకు ఇది చీర అని తెలిసింది, నాకు ఇది పుస్తకం అని తెలిసింది, నాకు ఇది ఫోన్ అని తెలిసింది అని నీకు అక్కడ ఆ వస్తు విషయకమైనటువంటి జ్ఞానంలో వస్తువుల తాలూకు యథార్థ స్థితి కనపడుతోంది. కనపడుతున్న దాన్ని వీళ్ళు ఏమంటున్నారు, లేదు అని అంటున్నారు. ఎలా అంటున్నారు అంటే అంతే, ఆ రకమైనటువంటి జ్ఞానమే ఉంది అని వాళ్ళ ఉద్దేశం అన్నమాట. అప్పుడు ప్రమితిరపి, ప్రమితి అంటే జ్ఞానము, ప్రమా అన్నా ప్రమితి అన్నా కూడా జ్ఞానము అని అర్థం. ప్రమితిరపి మృషా స్యాత్, అవునా, వస్తువు లేదా, ఏ రకమైనటువంటి వస్తుజాతము లేదా, లేదనేటటువంటి జ్ఞానం ఉందా లేదా అని అడుగుతారు అప్పుడు. అంటే నీకు ఒక రకమైనటువంటి ప్రతీతి కలిగితే, ప్రతీతిశ్చేదిష్ట అనే శ్లోకం దగ్గర సర్వశూన్యవాదాన్ని ఎలాగైతే ఖండించారో అలాగే వస్తు మిథ్యాత్మతన అంటే మేయం అనేది లేదు అని వీళ్ళు చెప్పేటటువంటి ఈ వాదనలో కూడా లేదు అనేటటువంటి జ్ఞానాన్ని నువ్వు అంగీకరించావనుకో మిగిలిన వాటిని అన్నింటినీ కూడా అంగీకరించాలి. లేదు ఆ జ్ఞానాన్ని కూడా నేను అంగీకరించను అంటావు అనుకో అప్పుడు మా వేదం ప్రమాణంగానే నిలుస్తుంది అంటారు. ఇది అంటే జాగ్రత్తగా ముందు ప్రతిపదార్థం చెప్పుకొని వివరించుకుందాం. ప్రమితిరపి మృషా స్యాత్ అంటే ఈ కనిపిస్తున్నటువంటి వస్తుజాతమంతా కూడా మిథ్య అనేటటువంటి ఒక జ్ఞానం అన్నమాట. అది కూడా అబద్ధమే అవుతుంది అని అంటున్నారు. అంటే నీకు ఏదీ లేదు అన్నప్పుడు ఈ రకమైనటువంటి జ్ఞానం కూడా లేదు. మేయ మిథ్యాత్మవాదే, మేయ మిథ్య అంటే మేయము మిథ్య, వస్తువు మేయము అంటే తెలియబడేది అని కదా అర్థం, అది మిథ్య అని బౌద్ధ సిద్ధాంతం అన్నమాట. ఈ మేయము మిథ్య అని మీ సిద్ధాంతం చెప్తే అప్పుడు అది మిథ్య అని అనిపిస్తూ ఉండేటటువంటి జ్ఞానం కూడా మిథ్యే అవుతుంది. అది ఉందా లేదా చెప్పండి అంటారు. అంటే మరి అది ఆ జ్ఞానం కలుగుతోంది కదా అంటారు. జ్ఞానం ఉన్నప్పుడు ఒక వస్తువు ఉండి ఇంకొక వస్తువు లేకుండా ఎలా అవుతుంది? అంచేత మీ వాదం అది ఒప్పుకోవడానికి తగినది కాదు. ఏది తదపి సహేరన్, అప్పుడు వాళ్ళు లేదండి ఈ జ్ఞానం కూడా లేదు అని వాళ్ళు అన్నారనుకోండి, దీర్ఘం అస్మన్మత ఆయు, ఇంకే మా మా మతం ఏదైతే ఉందో, మా వేద ప్రామాణ్యాన్ని అంగీకరిస్తూ చేసేటటువంటి సిద్ధాంతం ఏదైతే ఉందో, ఏది ఆ సిద్ధాంతం అంటే జ్ఞానము, జ్ఞేయము, జ్ఞాత ముగ్గురు ఉన్నారు అనేటటువంటి మా వేద ప్రామాణ్యమైనటువంటి ఈ సిద్ధాంతం ఏదైతే ఉందో దానికి దీర్ఘమాయు, దీర్ఘమైనటువంటి ఆయువు అని అంటున్నారు. ఇది ఎలాంటిది అంటే నిజంగా ఈ లిటిగేషన్స్ లేదా ఈ రకమైనటువంటి వాదాలు ఎలా ఉంటాయి అంటే కోర్టులో క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తారు, ఎప్పుడైనా విన్నారా? ఆ క్రాస్ ఎగ్జామినేషన్ లో ఎలా ఉంటుంది అంటే వాళ్ళ దారిలోకి వెళ్ళి వాళ్ళనే ప్రశ్నలు వేసి వాళ్ళ చేతే నిజాన్ని అంగీకరింపచేసి ఇదిగో వాళ్లే చెప్తున్నారు ఇంకేమి అని నిలదీస్తున్నారు. అంతగా ఎందుకు? యముడు సావిత్రి వాళ్ళకిద్దరికి మధ్యనటువంటి జరిగినటువంటి సంవాదం ఇలాంటివి వింటూ ఉంటాం చూసారా, అలాంటప్పుడు మన మాటని మనం గట్టిగానే నిలబెట్టుకుంటున్నాము అని అంటారు. అందుకే యముడి వాదనలో మనకేం కనిపిస్తుంది? నీ భర్త ప్రాణములు దక్క, నీ భర్త ప్రాణములు దక్క అని చెప్తూనే ఉంటాడు. నేను నా సిద్ధాంతానికి కట్టుబడే ఉన్నాను, ఈయన్ని బతికించే అవకాశం లేదు అన్నట్లుగానే ఉంటాడు పాపం. కానీ ఆ సావిత్రి ఎంత తెలివిగా తన భర్త ప్రాణాలని మళ్ళీ కొని తెచ్చుకుందో,
అలాగే ఈ వేద ప్రామాణ్యాన్ని స్థాపించేటటువంటి వాదాలు కూడా అలాగే ఉంటాయన్నమాట. మంచి సంతానాన్ని ఇవ్వు అంటే సంతానం భర్త లేకుండా కుదరదు కాబట్టి భర్తని ఇవ్వాల్సిందే, వాడికి ఇంకొక గతి లేకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ సిద్ధాంతంలో ఖండించటంలో కూడా భట్టర్ వారు దీర్ఘమస్మన్మతాయు అనడం ఎలాగా అంటే, అమ్మయ్య మళ్ళీ నా భర్త నాకు దొరికాడని సావిత్రి నిశ్చింతగా ఉన్నట్లుగా నువ్వు నిన్నే అడుగుతున్నా అని చెప్పు. నువ్వేమంటావు? జ్ఞాత లేడు అంటావు, జ్ఞానం ఉంది అంటావు, జ్ఞానమే జ్ఞాత అంటావు, జ్ఞాతని వేరే పెట్టుకోకండి ఒక్కటే ఉంది అంటారు. సరే ఒప్పుకున్నాం మేము. ఇప్పుడు మేము అయితే జ్ఞానం వల్ల తెలియబడే వస్తువు ఉందా లేదా అని అడిగాం. అంటే అది కూడా లేదు అన్నావు నువ్వు. ఓకే, అది కూడా మేము ఒప్పుకున్నాం. ఇప్పుడు నీ విషయం, నీ దృష్టిలో ఉన్నదేమిటి? జ్ఞానం ఒక్కటే అన్నాం. అది ఎక్కడి నుంచి వచ్చిందయ్యా? ఏదీ లేదు అన్నప్పుడు ఏదీ లేదనే జ్ఞానం కూడా ఉండకూడదు కదా. నీకు అసలు వస్తుజాతం అంటూ ఏమీ లేనప్పుడు ఈ జ్ఞానము లేదు అనేటటువంటి అంశం కూడా నీకు స్ఫురించకూడదు. మరి జ్ఞానం ఉంది, లేదు లేదనే జ్ఞానం ఉంది అని ఒప్పుకుంటున్నావే నువ్వు అంటే, లేదు లేదు నేను ఒప్పుకోను అన్నాడు. నాకు కావాల్సింది కూడా అదే అన్నాడు. నువ్వేదీ ఒప్పుకోకపోతే ఏదీ లేదు అనే దాన్ని నువ్వంటే అన్నీ ఉన్నాయి, ఈశ్వరుడు లేడు అన్నవాళ్ళు ఈశ్వరుడు అని ఎలా అంటున్నారో అలాగే జ్ఞేయమైనది మిథ్య అని నువ్వు చెప్పినప్పుడు అంతా సత్యము అని మేము అంగీకరించినట్టే. కాబట్టి మా దీర్ఘం అస్మన్మతాయు, మా మతంలో మా సిద్ధాంతం ఇంకా 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 చిరకాలము వర్ధిల్లుగాక అని అంటున్నారు ఇందులో. ఇప్పుడు ఒక శ్రీభాష్య పంక్తులు ఇక్కడ ఇచ్చారు, చదివి తర్వాత వివరాన్ని చెప్తాం. ఇప్పుడు ముందు తెలుగులో ఉన్నదాన్ని మీరు అనుసంధానం చేసుకుందాము. పేజీ నెంబర్ 177 చూడండి, 177. సులభంగానే ఉంటుంది. ఇప్పుడు చెప్పుకున్నది మళ్ళీ కొంచెం గట్టిపరుచుకోవడానికి అన్నమాట. జ్ఞానం కంటే వేరైన ఆత్మ అనేది ఏదీ లేదు, జ్ఞానమే ఆత్మ అనే వాదాన్ని చక్కగా నిరాకరిస్తున్నారు. సరే, ఈ సెంటెన్స్ కామన్. ఇందులో భట్టర్ అహం ఇదం జానామి, ఇక్కడ అభివేద్మి అనే శ్లోకంలో ఉంది, దానికి అర్థమే జానామి అని. నేను దీనిని తెలుసుకుంటున్నాను అని ఒక్కొక్కరు వ్యవహరించటాన్ని లోకంలో చూస్తున్నా. నాకు తెలిసిందండి, నాకు ఆ అడ్రస్ తెలిసింది, నాకు ఆ వస్తువు తెలిసింది, నాకు ఆ ప్లేస్ తెలిసింది అని అనడం లోకంలో సాధారణంగా మనం వింటున్నాం. ఇప్పుడు ఆత్మయే జ్ఞానమైన పక్షంలో, జ్ఞానము ఆత్మ ఒకటే అన్నప్పుడు మనం ఏమనాలి? నేను తెలుసుకుంటున్నాను, నాకు తెలిసింది అనకూడదు, నేను జ్ఞానాన్ని అని మాత్రమే అనాలన్నమాట. కానీ నేను తెలుసుకుంటున్నాను అని అనకూడదు కదా. జానామి అనే దానికి జ్ఞానాన్ని కలిగి ఉన్నాను అని అర్థం కనుక జ్ఞానం వేరు, జ్ఞానాన్ని కలిగిన ఆత్మ వేరు అనేది స్పష్టంగా మనకి తెలుస్తోంది. దానికి ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తున్నారు. నేను సంపదను కలిగి ఉన్నాను అంటే సంపద వేరు, సంపద కలిగినటువంటి వ్యక్తి వేరు అనేది స్పష్టంగా తెలిసినట్టే. జ్ఞానము వేరు, జ్ఞానము కలిగినటువంటి ఆత్మ వేరు. ఇప్పుడు ఆ వ్యవహారాన్ని ఆధారంగా చూపించారు. చూపించి ఏం ఖండించారు అనంటే, జ్ఞానము కంటే వేరైనటువంటి ఆత్మ ఉంది అని ఒప్పుకోవాలి అనే దాన్ని చెప్పారు. ఇప్పుడు వీళ్ళు సరే పోనీ జ్ఞాతని ఒప్పుకున్నా, జ్ఞేయం అనేటటువంటి వస్తువు లేదు, తెలియబడేటటువంటి వస్తుజాతం ఏదీ లేదు అని మీరు అంటారు కదా. అంటే దానికి మళ్ళీ వెంటలో చెప్తున్నారనమాట. ఒకదాన్ని కాదంటే రెండవ దాన్ని కూడా కాదనే అనండి, కానీ అది సిద్ధించేటటువంటి అవకాశం లేదు అంటారు. ఇప్పుడు పేజ్ నెంబర్ 178కి రండి. అదంతా చివరిలో అక్కర్లేదు, 178కి రండి. అంటే కొత్తగా మీరు ఆ మాట చెప్పక్కర్లేదండి, మా సిద్ధాంతమే అది. వస్తువులు ఏమీ లేవు, యోగాచార జగదపలపతి అని ఉంది కదండి, మా సిద్ధాంతమే అది, మేము ఒప్పుకోవండి అన్నారు వాళ్ళు. అంటే దాన్ని ఖండిస్తున్నారు. సర్వం ప్రమేయం మిథ్య అంటున్నావే, నీకు కలుగుతూ ఉండేటటువంటి జ్ఞానం ద్వారా నువ్వు తెలుసుకునేటటువంటి వస్తువు అంతా మిథ్య, జగత్ మిథ్య, జగత్ మిథ్య అని కదా అంటారు. మరి అంటున్నావే, ఈ ప్రతీతి నిజమా మిథ్యయా అని అడుగుతున్నారు.
అంటే ఎంత ఏది లేదు, ఏది లేదు, ఏది లేదు అనేటటువంటి ఒక జ్ఞానమైతే నీలో కలుగుతోంది కదా, ఆ జ్ఞానము మిథ్య లేక సత్యమా అని అడిగాడు. ఆ ప్రతీతి అంటే ఆ రకమైనటువంటి జ్ఞానం ఉంది అని ఒప్పుకున్నావా? ఒకటి ఉంది అని ఒప్పుకుంటే అన్నీ ఉన్నాయి అని ఒప్పుకోవాలి. లేదు అని అన్నావా? లేదు అని నువ్వు అంటున్నావంటే నీ వాదాన్ని నువ్వే ఖండించుకుంటున్నావు. అప్పుడు మేమేమంటాము? ప్రతీతి ఉంది అని నువ్వు ఒప్పుకోవాలి. ప్రతీతి ఉంది అని అన్నావా? దానితో పాటుగా అన్నీ ఉన్నాయి. ఒకటి ఉండి ఒకటి లేకపోవడం అనేది సాధ్యం కాదు. ఆ ప్రతీతి కూడా లేదు అన్నావా? మా లైన్ క్లియర్ అయిపోయింది. మా వాదాన్ని ఖండించేవాడే లేడు. ఇప్పుడు మా వాదం నిలుస్తుంది హాయిగా. జ్ఞానము ఉంది, జ్ఞాత ఉన్నాడు, జ్ఞేయము ఉంది. దీర్ఘం అస్మన్మతాయు. నువ్వే చెప్పు, నువ్వు ఒప్పుకుంటున్నావో ఒప్పుకోవడం లేదా అన్నారు. ఒప్పుకుంటున్నాను అని అన్నాడు అనుకోండి, అది ఉందంటే ఇది కూడా ఉందన్నమాట. ఇది లేదు అది మాత్రమే ఉంది అని మేమెలా ఒప్పుకుంటాం? నువ్వేదో ఒక దాన్ని అంగీకరించావు అంటే దానితో పాటుగా అన్నీ ఉన్నట్టే లెక్క. లేదు నేను దాన్ని కూడా అంగీకరించను అన్నావు అనుకో, నీ పక్షాన్ని నువ్వే ఖండించుకుంటున్నావు. అలాంటప్పుడు మా పక్షం హాయిగా నిలిచి ఉండేటటువంటి అవకాశం ఉంటుంది అంటూ దీర్ఘం అస్మన్మతాయు, మా మతము యొక్క ఆయువు దీర్ఘమగుగాక, అంటే మా మతము స్థిరముగా నిలిచి ఉండుగాక అంటున్నారు. ఎందుకంటే దీనికి శ్రీభాష్యంలో అనుపలబ్ధి అధికరణము అనుపలబ్ధి అనేటటువంటి ఒక ఉపలబ్ధి అధికరణం అనే ఒక అధికరణంలో చెప్పారు. నా భావ ఉపలబ్ధే అని ఒక సూత్రం, ఒక్కొక్క అధికరణము ఉంటుంది అన్నమాట. మనం ప్రతీతిశ్చేదిష్ట అన్న చోట సర్వథా అనుపపత్తి అధికరణము, అందులో మనకి రామానుజుల వారు దీన్ని ఖండించారు అని అక్కడ చెప్పుకున్నాం. అలాగే ఇక్కడ నాభావ ఉపలబ్ధే అంటున్నారు. మేయము లేదు అని నువ్వు చెప్పడం అనేది వాళ్ళు సంభవించేటటువంటి అవకాశము లేదు. ఎందుకంటే ఆ వస్తువు కనిపిస్తూ ఉంది కనుక. అర్థతత్వం లేకపోతే, మేయం లేకపోతే జ్ఞానం కూడా, దాని గురించినటువంటి జ్ఞానం కూడా కలిగేటటువంటి అవకాశము లేదు కనుక అంటారు. ఇంతవరకే మనం తెలుసుకుందాం. మరొక్కసారి మనం ప్రతిపదార్థాన్ని అనుసంధానం చేసుకుని శ్లోకాన్ని సాధన చేసుకుందాం. అహం నేను, ఇదం దీనిని, అభివేద్మి తెలుసుకుంటున్నాను, ఇతి అని, ఆత్మా విత్యోహో ఆత్మకి జ్ఞానానికి కూడా, విభేదే భేదము, స్ఫురతి కనిపిస్తూ ఉంటే, లోక ప్రసిద్ధంగా మనకి ఆ భేదము విడివిడిగా తెలుస్తూ ఉంటే, తదైక్యం ఏది ఆ రెండిటికి ఐక్యాన్ని కనుక నువ్వు చెప్పదలుచుకుంటే, అంటే జ్ఞానమే ఆత్మ అన్నట్లుగా నువ్వు చెప్తే, బాహ్యమపి ఈ జ్ఞానము కంటే ఆత్మ కంటే వేరైనటువంటి జ్ఞేయము అంటే తెలియబడేటటువంటి వస్తువు దీనికంటే వేరైనది కూడా ఏకం అస్తు ఒకటే కావాలి, అంటే జ్ఞానం కంటే అది కూడా వేరైనది కాకూడదు అన్నారు. మరి అలాంటప్పుడు ప్రమితిరపి మృషా స్యాత్, అలాంటప్పుడు ఆ వస్తువు గురించినటువంటి జ్ఞానము అది మిథ్య అనేటటువంటి జ్ఞానము కూడా అది నువ్వు చెప్తున్నట్లుగా లేనిదే కావాలి. లేదు స్యాత్ మేయ మిథ్యాత్మవాదే, మేయము మిథ్య అని వాదం చేస్తే ఆ జ్ఞానము కూడా మృష అయి తీరుతుంది. ఏది తదపి సహేరన్, అలా కాదు, జ్ఞానం ఉంది దాని గురించినటువంటి జ్ఞానము కూడా లేదు అని ఒప్పుకున్నారనుకోండి, దీర్ఘం అస్మన్మత ఆయు, మా వైదిక మతం సిద్ధాంతం ఎప్పుడు చిరంజీవిగా నిలిచి ఉంటుంది అంటున్నారు. అంటే మీరు తర్కసహం కాకుండా
ఇది ఉంది ఇది లేదు అంటున్నారు. ఇది ఉంది ఇది లేదు అని మీరు నిశ్చయం చేయటానికి వీల్లేదు. మూడు ఉన్నాయి. జ్ఞానము ఉంది, జ్ఞాత ఉన్నాడు, జ్ఞేయము ఉంది. లేదు లేదు మేము ఒప్పుకోము, జగత్తు లేదు అని మీరు అంటారనుకోండి, జగత్తు లేదనే జ్ఞానం ఉందా లేదా? ఉంది. ఆ జ్ఞానం ఉంది అంటే జగద్విషయకమైనటువంటి జ్ఞానం కూడా ఒప్పుకోవలసిందే. కాదు మీరే కాదు అంటే మీ సిద్ధాంతమే మీరు కాదంటున్నారు కాబట్టి మా సిద్ధాంతము స్థిరంగా నిలిచి ఉండేది అవుతుంది అంటున్నారు ఇందులో. అంటే మనకి 9వ శ్లోకంలో జ్ఞానము క్షణికము అన్న మాటని ఖండించారు. 10వ శ్లోకంలో జ్ఞానమే ఆత్మ అనేటటువంటి విషయాన్ని ఖండించారు. ఇది ఇన్ జనరల్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ శ్లోకాన్ని మనం ఉపదేశాత్మకంగా అనుసంధానం చేసుకుందాం. దీనికి ముందు మనకి యతిరాజ సప్తతిలో మనకి చాలా అద్భుతంగా రామానుజుల వారి యొక్క వైభవాన్ని దేశికులు చాలా అందంగా ప్రతిపాదన చేస్తున్నారు. అందులో ఒక శ్లోకం, యతిరాజ సప్తతి ఎంతవరకు ఎంతమందికి వచ్చో తెలియసో కానీ ఇప్పుడు మనం ఈ బౌద్ధమత ఖండనాన్ని గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి ఆ శ్లోకాన్ని జ్ఞాపకం చేసుకుందాం. యతిరాజ సప్తతిలో 70వ శ్లోకం. గాథా తాథాగతానాం గలతి అన్నటువంటి మాట వరకే తీసుకుందాం. గాథా తాథాగతానాం గలతి అనేటటువంటి ఒక మాట. భగవద్ రామానుజుల వారు భద్రవేదిని అలంకరించి ఇతర సిద్ధాంతాలనన్నింటినీ ఖండించేరు అని ప్రశంసిస్తూ ఉండేటటువంటి ఒక అద్భుతమైనటువంటి శ్లోకం. అన్ని రకాలైనటువంటి సిద్ధాంతాల పేర్లు చెప్పు, అవి లేకుండా పోయేయి అని అంటారు. అక్కడ బౌద్ధ సిద్ధాంతంతో ప్రారంభం చేస్తున్నారు. తథాగతుడు అంటే బుద్ధుడు అని అర్థం. తాథాగతులు అంటే ఆ బుద్ధుని యొక్క సిద్ధాంతాన్ని అనుసరించేటటువంటి వారు అని అర్థం. కనుక అయితే ఇక్కడ బహువచనం ఎందుకు అంటే బౌద్ధ సిద్ధాంతాన్ని అనుసరించేటటువంటి వారు 4 రకాలు అని మనం అనుకుంటున్నాం. కనుక 4 రకాలలో సర్వము శూన్యం అనేవాడు మాధ్యమికుడు అవుతున్నాడు. అంటే జ్ఞానం ఒక్కటే ఉంది మిగిలినవి లేవు అనేటటువంటి వారు యోగాచారులు అవుతున్నారు. జ్ఞాత జ్ఞేయము 2 ఉన్నాయి కానీ అవి అనుమాన ప్రమాణం చేత గ్రహించాలి అనేటటువంటి వారు సౌత్రాంతికులు అవుతారు. ఈ జ్ఞానం ఉంది, జ్ఞాత ఉన్నాడు కానీ క్షణికము అనేటటువంటి జ్ఞానాన్ని కలిగి ఉండాలి అనే దాన్ని చెప్పేటటువంటి వాడు వైభాషికుడు అని చెప్పబడతాడు అనేటటువంటి ఒక సిద్ధాంతం. కనుక తాథాగతానాం అని ఆ 4 గురించి చెప్పారు. వాళ్ళ గాథ ఇక్కడ నేను ఎందుకు ఈ శ్లోకాన్ని స్పృశిస్తున్నాను అంటే గాథ అనేటటువంటి పదం వాడారు. అక్కడ గాథ లేదా కథ అనేటటువంటి పదాన్ని వాడతారు. కథ అన్న గాథ అన్న ఇక్కడ ఎలా అర్థం చేసుకోవాలి? మామూలుగా అయితే వాదము అని ఒక అర్థం ఉందనుకోండి, లేకపోతే ప్రబంధ కథలు చెప్పకు అంటాను చూసారా, చాలే నీ కథలు విన్నాలే చాలా అని అంటారు. కథ చెప్పాలంటే నమ్మించాలంటే ఎన్ని రకాలుగానైనా కథలు అల్లొచ్చు, కానీ ఆ కథకి ఒక సరైనటువంటి తర్కం ఉండకపోతే, ఒక సరి అయినటువంటి రీతిలో దానికి సమన్వయం కుదరకపోతే చాలే ఈ కథలు ఇంక నేను నమ్మను ఊరుకో అని అంటాను చూసారా. ఈ సిద్ధాంతం కూడా అలాగే గాథ కథ అన్నమాట. అంటే తర్కసహంగా ఉండేది కాదు, వినడానికి మాత్రం చాలా ఇంపుగా ఉండేది అవుతుంది. వాళ్ళ దృష్టిలో నిర్వాణం అంటే ఏమిటి? ఈ వస్తు విషయకమైనటువంటి క్షణికమైన జ్ఞానం కలిగితే అదే నిర్వాణం. ఏ రకమైనటువంటి విషయవాంఛలు లేకుండా ఉండుట అన్నంత వరకే బాగుంటుంది. కానీ తెలుసుకునేవాడు, తెలియబడే వస్తువు, తెలివి అనేటటువంటివి 3 విడివిడిగా ఉంటాయనేటటువంటి లోక ప్రసిద్ధి వల్ల అది నిలిచేది కాదు అనేది రామానుజ సిద్ధాంతం కాదు, వైదికమైనటువంటి సిద్ధాంతం అన్నమాట. అందుకే భగవద్ రామానుజులు త్రివేదిని అలంకరించి అలా వేంచేసి ఉంటే తాథాగతానాం గాథ గలతి అంటున్నారు. అంటే ఈ బౌద్ధ సిద్ధాంతము ఏమవుతోంది అంటే గలతి, కరిగిపోతుంది. ఒక నీళ్లలో ఒక చూర్ణం వేస్తే అది ఎలాగైతే నీళ్లలో కరిగిపోయి దాని రూపాన్ని మాసిపోతుందో అలాగే ఈ వాదాలన్నీ కూడా గలతి, కరిగి
నాశనం అయిపోతున్నాయి, రూపు మాసిపోతున్నాయి అని చెప్తారు. ఆ సిద్ధాంత ఖండన తమ ఆచార్యులను అనుసరించి భట్టరు వారు ఈ శ్లోకంలో చేస్తున్నారు అని తెలుసుకుంటూ శ్లోకానుసంధానం ఉపదేశాత్మకంగా